నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. ఇది వచ్చి బండి ఫోనెక్స్. ఈ బండిని వచ్చేసి కస్టమరు ఒక 3-4 నెలల నుంచి అసలు కంప్లీట్ బయట తీయలేదు. సో ఇదేంటంటే బండి స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి నెట్టుకొని వచ్చారు మన దగ్గరికి. సో ఏంటి ప్రాబ్లం ఏంటి, అసలు దీనికి ఏమైంది ఒకసారి మనం చెక్ చేద్దాము. సరే బండి ఒకసారి కీ ఆన్ చేద్దాము. కీ ఆన్ చేసినా కూడా అసలు దీనికి పవర్ ఏమనేది ఉండట్లేదు. సరే కిక్ కొట్టి చూద్దాం. కిక్ కొట్టు. ఏమాత్రం అవ్వట్లేదు ఇది. కిక్ కొట్టినా కూడా అట్లా కింద దిగిపోతుంది. సో అసలు ప్లగ్కి పవర్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. చెక్ చేసిన తర్వాత అప్పుడు చూద్దాం. దాంతో చూడండి, అడాప్టర్తో సరే పవర్ కేబుల్తో లగ్గాలో ఉంచి వస్తుందా? ఇంకోటి చూడండి, ఏమాత్రం అసలు స్పార్క్ కూడా రావట్లేదు. ఇది తీసేసి ప్లగ్ తీసేసి కొట్టి చూడు. ఇంకోటి సో దానికి కూడా ఏం పవర్ రావట్లేదు. పవర్ ఏం రావట్లేదు దీనికి కూడా. ఇది తాళం అయితే ఆన్లో ఉంది. అయినా పవర్ ఏం రావట్లేదు. ఒకసారి బ్యాటరీ చెక్ చేద్దాము. లేదంటే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేద్దాం. బ్యాటరీ అయితే వచ్చేసి ఆమ్రాన్ ఉంది. పవర్ చెక్ చేద్దాం ఒకసారి. పవర్ చెక్ చేసి పవర్ ఏమైనా వస్తుందా లేదా కంప్లీట్ డెడ్ అయిపోయిందో ఒకసారి చెక్ చేద్దాం. దాని గురించి ఒకసారి పవర్ చెక్ చేయకపోయినా ఇట్లా 3-4 months అయిపోయింది అంటున్నారు కాబట్టి ఒకసారి మనం బయటికి తీసి పవర్ చెక్ చేసుకుందాం. లేదంటే ఒకసారి ఛార్జింగ్ పెడదాం. బ్యాటరీ వచ్చేసి 2021 ఉంది. K21 అంటే డల్గా అవుతుంది. బాగా ఇది డల్గా బాగానే అవుతుంది. బ్రైట్నెస్ తక్కువ ఉంది ఏంటి? ఇంకా అసలు ఏమీ స్పార్క్ అయితే ఏం రావట్లేదు. సరే ఛార్జింగ్ పెట్టి చెక్ చేద్దాము. ఛార్జింగ్ పెట్టిన తర్వాత కూడా ఎట్లా ఉందో చూసిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. బ్యాటరీ
బ్యాటరీ అయితే ఛార్జింగ్ పెట్టాము. ఛార్జింగ్ పెడితే మాత్రం పవర్ అయితే ఆన్ అవుతుంది. సో పవర్ ఆన్ అవుతుంది కానీ ఎంత కిక్ కొట్టినా కానీ బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు. సో ఇంకేం చేయాలంటే ప్లగ్లో ఆయిల్ కొట్టాము, ప్లగ్ క్లీన్ చేసాము, ప్లగ్లో ఆయిల్ కొట్టాము, కార్బోరేటర్ నుంచి పెట్రోల్ కిందకి తీసాము. అయినా కూడా కంప్రెసర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కంప్రెసర్ చాలా తక్కువ ఉంది, కిక్ కొట్టినా కూడా అవ్వట్లేదు. చూడండి, కంప్రెసర్ తక్కువ ఉంది, ఫ్రీగా వెళ్ళిపోతుంది కిక్ అనేది. సో ఏం చేయాలంటే చూద్దాం. ఒకసారి కార్బోరేటర్ ఓపెన్ చేసి క్లీన్ చేసిన తర్వాత ఇంకేమైనా చేయాలని చూద్దాం. ఫోనెక్స్ బండి మనం బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాం కదా, ఛార్జింగ్ పెట్టిన తర్వాత కూడా ఇది సెల్ఫ్ అవ్వట్లేదు. సో సెల్ఫ్ అవ్వట్లేదు అని చెప్పేసి మనం సెల్ఫ్ అవ్వట్లేదు. సో అట్లా అని చెప్పి దీనికి మళ్ళీ కార్బోరేటర్ కూడా క్లీన్ చేసాము. దీన్ని కార్బోరేటర్ ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేసాము. క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి సెల్ఫ్ అవుతుంది. చూద్దాం ఒకసారి. సెల్ఫ్ కొట్టు. సో బ్యాటరీ మళ్ళీ సో సెల్ఫ్ కొడితే అవ్వట్లేదు. సో కిక్ కొట్టు ఒకసారి. కిక్ కొట్టు. కొత్త బ్యాటరీ అయితే కస్టమర్ తెచ్చుకున్నాడు, బ్యాటరీ ప్రాబ్లం అయితే ఉంది. సో ఇప్పుడు మనం కిక్ కొడితే మాత్రం బండి అయితే సెల్ఫ్ అయిపోతుంది. ఇప్పుడు మనం కిక్ కొడితే మాత్రం బండి అయితే స్టార్ట్ అవుతుంది.